హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు క్రెడిట్ ద్వారా మనం లోన్ తీసుకున్నప్పుడు దాన్ని పూర్తిగా ఎలా క్లోజ్ చేయాలో చూపిస్తాను. అంటే మనం తీసుకున్న దానికంటే ముందుగానే మీరు ముందుగా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. మీరు ముందుగా క్రెడిట్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పైన క్రెడిట్ క్యాష్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇలా కనిపించకపోతే మీరు ఏం చేస్తారంటే ఒకసారి ప్లే స్టోర్లో అనేది అప్డేట్ అయితే చేసుకోండి. ఇక్కడ క్రెడిట్ క్యాష్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న క్రెడిట్ క్యాష్ మీద అయితే క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఎన్ని లోన్స్ అయితే తీసుకున్నారో అన్ని లోన్స్ కనిపించడం అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ నేనైతే 4 లోన్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం ముందుగానే నేను కొన్ని కడుతూనే ఉన్నాను. ముందుగానే క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఒకదాని మీద క్లిక్ చేసుకోవాలి. ఒకదాని మీద ట్యాప్ చేస్తే మీరు ఆ లోన్లోకి అనేది వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు దాన్ని ఎలా క్లోజ్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఇక్కడ ఈ లోన్ అనేది హోమ్ యూజింగ్ లోన్ అనేది క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత పైకి అనేది స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫోర్స్ క్లోజ్ యువర్ లోన్ అని ఒక ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ చేసుకొని క్లోజ్ అనేది చేయొచ్చు. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీరు తీసుకున్న అసలు అమౌంట్ ఎంతో చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూపించిన తర్వాత ఇక్కడ క్లోజ్ యువర్ లోన్ ఎర్లీ అని ఉంటుంది. ఇక్కడైతే క్లిక్ చేసుకోండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది. ఈ ఆప్షన్స్లో ఒకదాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రొసీడ్ మీద అయితే ప్రెస్ చేయండి. ప్రొసీడ్ మీద ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఆప్షన్ అనేది అడుగుతుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది ఎందుకంటే రీజన్స్ అడుగుతుంది అనమాట, ఎందుకని క్లోజ్ చేయాలని. తర్వాత సబ్మిట్ మీద అయితే ప్రెస్ చేయండి. సబ్మిట్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ ఫర్ క్లోజ్ అని పడుతుంది. ఇక్కడ కంటిన్యూ టు ఫర్ క్లోజ్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అమౌంట్ అనేది పూర్తిగా మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలనుకుంటే ఐ డోంట్ వాంట్ ఫోర్స్ క్లోజ్ నవ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నేను కంటిన్యూ టు ఫోర్స్ క్లోజ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే పే చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ అడుగుతూ ఉంటుంది. మీరు ఆల్రెడీ బ్యాంక్స్ ఉంటే ఏం పర్లేదు, లేకపోతే మాత్రానికి ఇంకా నేను కట్టాల్సిన అమౌంట్ అయితే 3683 అని చూపిస్తుంది. ఇక్కడ వ్యూ ఆల్ మీద క్లిక్ చేస్తే మీరు మిగతావి కూడా క్లిక్ చేస్తూ ఉంటుంది. మీరు ఇంకా గూగుల్ పే నుంచి, ఫోన్పే నుంచి, పేటిఎం నుంచి కూడా మీరు ఈ విధంగా అయితే కట్టచ్చు. మనం పూర్తిగా కట్టాల్సిన లోన్ అయితే ఇంత అనమాట, 3683 అనేది. ఇలా మీరు కట్టిన ఈ విధంగా క్లోజ్ అనేది అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.